బట్టతల వైరస్, కరోనా వైరస్ విన్నాము, ఇంకో రకరకాల వైరస్లు విన్నాము, ఈ మధ్య కాలంలో హెచ్ఎంపీవి కూడా విన్నాం. కానీ ఈ బట్టతల వైరస్ అనేటువంటిది ఎవ్వరూ ఇంతవరకు కని విని ఎరగని పాయింట్. ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకుందాం. ఒక టీమ్ ఆఫ్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్స్ ఇంకొంతమంది సైంటిస్టులు మైక్రోబయాలజిస్టులు కలిసి ఒక ఊరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరి స్కాల్ప్లో ఉండే హెయిర్ శాంపిల్స్, స్కాల్ప్ మీద ఫంగస్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారిగా మహారాష్ట్రలోని బుల్దానా అనే ఏరియాలో అందరికీ జుట్టు రాలడం స్టార్ట్ అయిపోయింది. ఇందులో కొత్త ముందు జుట్టు అందరికీ రాలుతుంది కదా, మళ్ళీ వస్తారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్లకు స్టార్టింగ్ లో తల మీద కొంచెం ఇచ్చింగ్ అనిపించింది. దాని తర్వాత పోగా చూస్తే తలంతా గుండె విధంగా జుట్టంతా రాలిపోయింది. మగవాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్ళకి, పిల్లలకి కూడా ఇలా జరగడం గమనించవచ్చు. ఈ రిపోర్ట్స్ రాగానే ఐసీఎంఆర్ అయితేనేమి, హెల్త్ అథారిటీస్ అయితేనేమి అందరూ అప్రమత్తం అయిపోయి ఆ ఏరియాకి డిఫరెంట్ టీమ్స్ ని పంపించారు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది కనుక్కుందామని. ప్రత్యేకించి ఆ ఏరియాలో సాయిల్ టెస్ట్ కానీ వాటర్ టెస్ట్ కానీ చేస్తే ఫ్లోరైడ్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పారు. అంతేకాకుండా నైట్రైట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు ఈ ఫ్లోరైడ్స్ వల్ల కానీ నైట్రైట్స్ వల్ల కానీ డైరెక్ట్ సంబంధం ఉండి జుట్టు ఏమైనా రాలుతుందా అంటే అటువంటి డైరెక్ట్ రిలేషన్ అయితే ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఎవరెవరికైతే హెయిర్ ఫాల్ అవుతూ వచ్చిందో అక్కడ స్కాల్ప్ శాంపుల్స్ తీసి ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం వెతికారు. అప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక ఫంగస్ ని కార్నర్ చేసి దీనివల్ల ఏమైనా జుట్టు రాలుతుందా అంటే అటువంటి రిపోర్ట్స్ కూడా మనకు దొరకలేదు. ఇంకొక మెట్టు ముందుకెళ్ళి మైక్రోబయాలజిస్ట్ కూడా స్కిన్ టెస్ట్ లాంటివి చేశారు. అయినా కూడా ఎటువంటి ఎవిడెన్స్ తెలియలేదు. ఇది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ గా హెయిర్ లాస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దీనికి అందరూ కలిసి బాల్డ్నెస్ వైరస్ అనే పేరు పెట్టారు అంతే. అంటే యాక్చువల్గా అదొక వైరస్ వల్ల వస్తుంది, లేకపోతే ఇంకో వైరస్తో అసోసియేటెడ్ అయ్యి ఇలాంటి సిమ్టమ్ వస్తుంది అని రుజువులు ఏమీ లేవు. బట్ వాడుకగా అలా బాల్డ్నెస్ వైరస్ అని అనేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది బాల్డ్నెస్ వస్తుందా లేకపోతే అది టెంపరీ హెయిర్ లాసా అనేటువంటిది నెక్స్ట్ వచ్చే రిపోర్ట్స్ కానీ ఆ టెస్టుల్లో వచ్చే రిజల్ట్స్ తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ కి ఆ ఊరి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని మనం డిటర్మిన్ చేసుకోవచ్చు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గమనించాల్సిన పాయింట్ ఏంది అంటే ఈ విలేజెస్ అన్ని కొంచెం దగ్గరగా ఉన్న విలేజెస్ జియోగ్రఫికల్లీ కనెక్టెడ్ విలేజెస్లలో మాత్రమే వస్తుంది. అక్కడ కాకుండా మిగతా ఏ చోట కూడా ఇటువంటి బాల్డ్నెస్ రిపోర్ట్స్ కానీ ఇలాంటి హెయిర్ ఫాల్ కానీ ఇచ్చిన తర్వాత జుట్టంతా రాలిపోవడం కానీ ఎక్కడా రిపోర్ట్ చేయలేదు. సో మోస్ట్ ప్రాబ్లీ అక్కడ ఉండే వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల కానీ లేకపోతే అక్కడ సాయిల్ అండ్ వాటర్లో నైట్రైట్స్ అండ్ ఫ్లోరైడ్స్ కంటెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఇది జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. బట్ ఖచ్చితంగా మనకి ఇంతవరకు ఏమీ తెలియలేదు.